హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. షర్మిల గారి గురించి కొన్ని మాటలైతే కనుక చెప్పాలని వీడియో చేస్తున్నానండి. ఏంటంటే అమ్మఒడి కోసం సొంత అన్ననే నిలదీసిన షర్మిల గారు. నిజమండి, అమ్మఒడి కోసం అన్ననే నిలదీసిన చెల్లెలు షర్మిల గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే అమ్మఒడి కోసం ఆ షర్మిల గారు జగన్ గారు నిలదీయడం ఏంటి అని అయితే మీకు అనుమానం రావచ్చు. ఏంటనేది పూర్వాపరాలు నేను చెప్పే ముందు నాదో రిక్వెస్ట్ ఉంది. ప్లీజ్ నాకు మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి, వీడియో ఎండ్ వరకు చూడండి. నేనేం చెప్తున్నానో విన్న తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సదా దాన్ని నేను గౌరవిస్తాను. అంతేకాదు కొత్త వాళ్ళైతే మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే చేస్తా, పార్టీలకు అతీతంగా. ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందిరా షర్మిల గారి గురించి అంటే కనుక, షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఒక చిన్నపాటి ఒక రాద్ధాంతం ఏదైతే జరుగుతుందో దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఒక మాట అయితే నేను కొన్ని అంటే షర్మిల గారిని 2 ప్రశ్నలు అయితే అడగాలనుకుంటున్నానండి. ఏంటంటే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా చేసిందా? ఇప్పుడు చేయడమేనా? ఇంతకుముందు ఎప్పుడైనా చేసిందా? అంటే ఇంతకుముందు ఎప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేసింది? ఇంకొకటి తర్వాత ఏదైతే అంటే షర్మిల గారు అన్ని విషయాలు అడుగుతున్నారు కాబట్టి షర్మిల గారిని నేను ఈ ప్రశ్నలు అడుగుతున్నా. ఇంకోటి ఏంటంటే కనుక మన ఆంధ్రప్రదేశ్లో 8 ఏళ్ల పాపని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తే ఆ మృతదేహం నేను వీడియో చేసే ఈ టైంకి కూడా ఎక్కడ దొరక్కపోతే మరి అలాంటి విషయం సంఘటన గురించి షర్మిల గారు కూటమిని ఎందుకు ప్రశ్నించలేదు? ఇదో ప్రశ్న అండి. అంతేకాదు తర్వాత ఏదైతే కాంగ్రెస్ కాదని ఎదిరించి బయటకు వచ్చేసి తను నమ్మిన సిద్ధాంతాలని తను నమ్మిన జనం కోసమని బయటకు వచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద సుమారుగా 31-32 కేసులు అయితే బనాయించిన కాంగ్రెస్ పార్టీని ఎందుకని షర్మిల గారు ఆ పార్టీలో చేరారు? ఆ రోజు తనకు జరిగింది మరలా షర్మిల గారి విషయంలో జరగదా అనేది నేను అడుగుతున్నాను. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అమ్మఒడి కోసం జగన్ గారు చేసిన మోసం ఏంటి అదేంటి నేను చెప్పబోయేది. కాబట్టి షర్మిల గారు అన్న మాటలేంటి? షర్మిల గారు అన్న మాట ఏంటంటే కనుక జగన్ గారు అమ్మఒడి విషయంలో ప్రజలను మోసం చేశారు. అంతేనా ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మోసం చేయట్లేదు, జగన్ గారే ఆనాడు మోసం చేసింది. ఏం చేశాడు అంటే ఆయన కనుక అందరికీ అమ్మఒడి వర్తింపజేస్తానని అన్నారు ఆయన తన ఎన్నికల మేనిఫెస్టోలో. జగన్ గారు అమ్మఒడి అందరి పిల్లలకి ఇస్తానని అన్నారు అని అయితే ఆవిడ చెప్పిందండి. కాబట్టి ఇప్పుడు టీడీపీ వాళ్ళ విషయంలో అంటే టీడీపీ గురించి ఏదైతే రాద్ధాంతం జరుగుతుందో అమ్మఒడి అందరికీ వర్తింపజేస్తాం, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని నిమ్మల రామానాయుడు గారు అన్నా కానీ అందరికీ అమ్మఒడి అందేలా చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అన్నా కానీ అమ్మఒడి విషయంలో అమ్మకు వందనంగా పేరు మార్చినా సరే ఆ అమ్మకు వందనం అందరికీ వర్తించేలా చేస్తామని చెప్పేసి వాటికి నేను గ్యారంటీ అని సంతకం పెట్టిన పవన్ కళ్యాణ్ గారు చెప్పినా సరే ఎంతమంది చెప్పినా వాళ్ళని డిఫరెన్స్ చేస్తూ షర్మిల గారు మాట్లాడిన మాటలు నాకు అందుకో ఆశ్చర్యం కలిగించింది. నాకే కాదు చాలా మంది కూడా అనిపించుంటుంది. షర్మిల గారు నేను ఏం మాట్లాడారని మీకు ఆల్రెడీ చెప్పా. ఏంటంటే కనుక అమ్మ ఒడి గురించి ప్రజలను ఆల్రెడీ మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అందరికి ఇస్తానని ఇవ్వలేదు, ఒక్కొక్క తల్లికి మాత్రమే ఇచ్చాడు అమ్మఒడి. మొత్తం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వలేదు, ఇస్తానన్నాడు కానీ ఇవ్వలేదు, మోసం చేశాడు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తున్న మోసం కాదు అన్నట్టుగా వెనకేసుకొచ్చి మాట్లాడిన విధానం చూస్తే చాలామందికి ఆశ్చర్యవేసింది, కొంతమంది నవ్వు వచ్చింది, నాకైతే నవ్వే వచ్చింది. కాబట్టి నేను ఒక ఛాలెంజ్ అయితే చేయాలనుకున్నానండి. మన సబ్స్క్రైబర్లో ఎవరైనా సరే నిజంగా షర్మిల గారి అభిమానులు ఉంటే కనుక వాళ్ళకి నేను అడుగుతున్న ఒక ఛాలెంజ్ ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 47 లక్షల మంది తల్లులు ఉన్నారు. ఏ తల్లితోనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలందరికీ అమ్మఒడి వేస్తానన్నాడు అన్న మాట చెప్పిస్తే కనుక అంటే తల్లికి వందనం అమ్మఒడికి అమ్మకి ఎంతమంది అయితే తల్లు ఉన్నారో అంతమంది తల్లులకి 15,000 రూపాయలు చొప్పున వేస్తానన్నాడు. కానీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు కానీ ఆయన మేనిఫెస్టోలో కానీ చెప్పినట్టు కానీ ఏ 46-47 లక్షల మంది సుమారు తల్లులు ఉన్నారు, ఏ ఒక్క తల్లితోటి అయినా కానీ షర్మిల గారు చెప్పిస్తే 100% షర్మిల గారు చెప్పింది అవసరంలా, మనకు అంత స్థాయి లేదనుకోండి, కనీసం అట్లీస్ట్ ఆవిడ అభిమానించే వాళ్ళు ఎవరైనా సరే ఒక తల్లితోటి చెప్పిస్తే కనుక నేను ఈ ఛానల్లో వీడియోలు చేయడం ఆపేస్తాను. అర్థమైంది అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు
ఎంతమంది ఇంట్లో పిల్లలుంటే అంతమందికి కూడా అమ్మఒడి వర్తిస్తుంది, నేను వేస్తాను, జమ చేస్తాను డబ్బులు. కాబట్టి ఎంతమంది తల్లుంటే తల్లులకు మాత్రమే అని అనకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి నేను వర్తింపజేస్తాను అని ఒకవేళ అనుంటే కనుక 47 లక్షల మంది సుమారు తల్లులు ఏ ఒక్క తల్లితో చెప్పించినా సరే నేను ఈ ఛానల్లో ఇంకేం లేదు, ఇక వీడియో చేయడం ఆపేస్తాను. ఇదైతే నేను చెప్పాలనుకున్నది. కాబట్టి రాజకీయం అంటే కనుక, రాజకీయ నాయకుడు నాయకురాలు అంటే కనుక మాట మీద నిలబడగలిగే నిక్కచ్చి తత్వం అనేది ఉండాలి. అది లేనప్పుడు రాజకీయం కాదు కదా, ఎక్కడికి వెళ్ళినా సరే అబాసు పాలవుతాం, ఓ జోకర్గా చేస్తారు, కమెడియన్గా మారిపోతారు. కాబట్టి రానున్న రోజుల్లో షర్మిల గారి పరిస్థితి ఏంటనేది ఆవిడ విజ్ఞతగా వదిలేస్తున్నా. కాబట్టి వాస్తవాలు మాట్లాడాలి, నిజాలు మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అమాయకులేం కాదు, ఎవరే వాగ్దానం చేశారు, ఎవరే మాట మాట్లాడారో అందరికీ తెలుసు. పార్టీలకు అతీతంగా అభిమానాలు పక్కన పెట్టి వాస్తవాలు మాత్రమే మాట్లాడాలి. మీరు కూడా వాస్తవం మాట్లాడతారని నేను ఆశిస్తున్నాను. ఓకే, చూస్తున్నా మీకు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.